హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా హైకోర్ట్ ఆఫ్ ఒరిస్సాకు సంబంధించినటువంటి జూనియర్ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మనము ఈ షార్ట్ అండ్ సబ్జెక్టుకు సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది నామినల్ ఫీతో అందిస్తూ ఉన్నాము. ఎవరైతే ఈ కోర్సు మొదటి నుంచి నేర్చుకోదలుచుకున్నారో వాళ్ళకు కూడా ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాము. అలాగే ఎవరైతే ఈ పాటికే కోర్స్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళకి డిక్టేషన్స్ 80, 100, 120, 150, 180 ఇవి మన ఛానల్ ద్వారా కూడా అందిస్తూ ఉన్నాము. సో మీలో మొదటగా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి కనుక ప్రిపేర్ అవ్వదలుచుకున్నా లేదా ప్రిపేర్ అవుతున్నా కూడా మన ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ మన గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో తద్వారా కూడా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీరు తద్వారా నాతో కూడా మీరు కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో హైకోర్ట్ ఆఫ్ ఒరిస్సా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాము. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది వీళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఫ్రమ్ 10 AM ఆఫ్ 25/2004 20/5/2004 10 గంటల నుంచి కూడా ఈ నోటిఫికేషన్స్ ఈ అప్లికేషన్స్ ఆన్లైన్లో మీరు పంపించవచ్చు. టిల్ ఎప్పుడు దాకా అంటే 18/6/2024 11:59 వరకు కూడా మనము ఈ ఏదైతే జూనియర్ స్టెనోగ్రాఫర్ 35 పోస్టుల వరకు కూడా ఉండటం జరిగింది. ఈ కేటగిరీ వచ్చేసరికి గ్రూప్ సి అవుతుంది. సో ఇన్ ది కోర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ది స్కేల్ ఆఫ్ పే 25,000 నుంచి 81,000 వరకు కూడా మనకి ఈ స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. దీంతోపాటు డియర్నెస్ అలవెన్స్ అండ్ అదర్ అలవెన్సెస్ కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే వేకెన్సీ పొజిషను చూద్దాము. చూడండి, అదర్స్కి వచ్చేసరికి 10 ఉన్నాయి, అందులో ఉమెన్కి 3 ఉన్నాయి. ఎస్సీబీసీ వచ్చేసరికి వాళ్ళకి 5 ఉన్నాయి, ఉమెన్కి 2 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 12 ఉన్నాయి, ఉమెన్కి వచ్చేసరికి 4 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 8 ఉన్నాయి, ఉమెన్కి 3 ఉన్నాయి. మొత్తం 35 ఉన్నాయి, అందులో ఉమెన్కి 12 వచ్చింది. పీడబ్ల్యూడిఎస్ వాళ్ళకి వచ్చేసరికి 1, ఎక్స్ సర్వీస్ మెన్కి 1 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ నోటిఫికేషన్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే ఏదైనా సరే ఒక నోటిఫికేషన్స్ మనం అప్లై చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి నామ్స్ అన్నీ కూడా చదువుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా నోటిఫికేషన్కి వచ్చేసరికి లాస్ట్ డేటు, స్టార్టింగ్ డేటు, ఫీజు, సిలబస్ ఇవే మెయిన్గా ఉంటాయి. సో చూడండి, ఏజ్ వచ్చేసరికి 21 ఏజ్ దాటి ఉండాల్సి ఉంటుంది. బిలో 32 ఉండాలంటున్నారు. ఎప్పటికి 14/5/2024కి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 5 years, అదే మన నామ్స్ ప్రకారం కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఇలాగా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇవన్నీ కూడా క్లియర్గా చదువుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ క్యాండిడేట్ మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే ఈ షుడ్ హ్యావ్ మినిమమ్ స్పీడ్ ఆఫ్ 80 words per minute ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ 40 words per minute ఇన్ టైప్ రైటింగ్ అలాంగ్ విత్ అడిక్వేట్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. చూడండి, మినిమంగా మనం స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ అడుగుతారు, అలాగే టైపింగ్ అడుగుతారు. సో 80 words అంటే లోయర్కి సంబంధించినటువంటి అడగడం జరిగింది. 40 words per minute టైప్ అడుగుతున్నారు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలని అడుగుతున్నారు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 500 rupees మనం త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదైనా మెథడ్స్ ద్వారా పంపించవచ్చు అని చెప్తున్నారు. అలాగే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి ఈ ఫీ అనేది అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. అలాగే సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. The recruitment examination for the post of junior stenographer shall comprise qualifying test in English subject, computer application test, qualifying in nature and skill test. ఎవరైతే షార్ట్ హ్యాండ్ ఈ ముందు బేస్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ పాస్ అయినప్పుడు తర్వాత మనకి షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. చూడండి, అండ్ ఎస్ఏ ఇన్ ఇంగ్లీష్ 20 marks పెడతారు. ట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజ్ ఫ్రమ్ ఒడిస్సా టు ఇంగ్లీష్ 20 marks. అలాగే రీట్రాన్స్లేషన్ ఆఫ్ ప్యాసేజ్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు ఒడిస్సా వచ్చేసరికి 20 marks. నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ వచ్చేసరికి 40 marks పెట్టడం జరుగుతుందని వీళ్ళు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే కంప్యూటర్ అప్లికేషన్ టెస్ట్ వచ్చేసరికి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ వచ్చేసరికి థియరీ 50 marks 30 minutes ఉంటుంది. స్కిల్ టెస్ట్ కూడా 50 marks 30 minutes ఉంటుంది. సో
మనకి స్కిల్ టెస్ట్ వచ్చేసరికి డిక్టేషన్ ఆఫ్ అన్ ఇంగ్లీష్ ప్యాసేజ్ కంటైనింగ్ 400 వర్డ్స్ షల్ బి. ఈ ప్యాసేజ్ అనేది ఇంగ్లీషు డిక్టేషన్ ఉంటుందని చెప్తున్నారు. 80 వర్డ్స్ 400 వర్డ్స్ ఉంటాయి. అలాగే ఫర్ ఈచ్ కరెక్ట్ వర్డ్ 0.25 మార్క్స్ విల్ బి అవార్డ్ అని చెప్తున్నారు. 5 minutesలో ఇది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్ అండ్ సెంటరు మనకి వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. అలాగే అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివిన తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది మీరు ఫిలప్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనం ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు మనకి స్కిల్ టెస్ట్ అనేది రొటీన్గా కండక్ట్ చేస్తారు. సో మనం స్టెనోగ్రాఫర్ పోస్టులు ఎక్కడ పడినా కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉన్నాము మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. అలాగే ఎవరైతే ఈ షార్ట్ హ్యాండ్ నేర్చుకోదలుచుకున్న వాళ్ళు వాళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా అందిస్తూ ఉన్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704450002కి మెసేజ్ రూపంలో మీ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో తద్వారా మీరు కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడానికి వీలవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.